Good morning children. Today's class English workbook part page number 163. Playing with letters. Unjumble the letters with the help of pictures and write the correct words. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు, పిక్చర్స్ హెల్ప్ తీసుకుని ఇక్కడ అన్జంబుల్ ఇచ్చాడు, అవి కరెక్ట్ చేయమన్నాడు. అవి లెటర్స్ తప్పు ఉన్నాయి, వర్డ్స్ ఈ వర్డ్స్ని కరెక్ట్ చేసి ఇక్కడ రాయాలి పిక్చర్స్ సాయంతో. ఫస్ట్ వన్ చూడండి, ఐటీకే. ఐటీకే అంటే ఇది కరెక్ట్ వర్డ్ కాదు కదా, ఇక్కడ చూడండి ఇదేంటిది కిట్. కిట్ కాబట్టి కేఐటి వస్తుంది, రాయండి. కే నీట్గా కేఐటి కిట్. సెకండ్ వన్ చూడండి, ఎంఐడి అన్నాడు. ఇక్కడ ఒక బల్బు వెలుగుతుంది కానీ అది వెలిగినట్టు తెలియట్లేదు, చాలా డిమ్గా ఉంది ఆ బల్బు, డిమ్ అని వస్తుంది. డిఐఎం డిమ్. నెక్స్ట్ ఐఎల్డి అన్నాడు. ఐఎల్డి ఏంటి, ఇక్కడ ఇదేంటిది లిడ్. లిడ్ అని ఎల్ఐడి వస్తుంది, ఎల్ఐడి లిడ్. నెక్స్ట్ ఎక్స్ఐఎం నెంబర్ 4. ఎక్స్ఐఎం కాదు, ఇక్కడ చూడండి మిక్స్. దీంతో ఒక గరిటితో ఒక మిక్స్ చేస్తున్నారు దాన్ని, మిక్స్. ఎంఐఎక్స్ మిక్స్, ఎంఐఎక్స్ మిక్స్. నెక్స్ట్ ఐఓఎల్. ఐఓఎల్ కాదు, ఇది ఆయిల్. ఓఐఎల్ ఆయిల్, ఓఐఎల్ ఓఐఎల్ ఆయిల్. నెక్స్ట్ ఐబిబి. ఐబిబి కాదు, బిబ్. బిఐబి బిబ్, బిఐబి బిబ్. నెక్స్ట్ ఎన్ఐటి కాదు, టిన్. టిఐఎన్ టిన్, టిఐఎన్ టిన్. నెక్స్ట్ పిఐజి, ఇదేంటి జిప్. జిప్ జెడ్ఐపి జిప్ అవుతుంది, జెడ్ఐపి జిప్. ఈ బాగా మీరు రీడ్ చేయండి, వర్డ్స్ రావాలి. ఇదే ఐఎల్డి అంటే ఎల్ఐడి లిడ్ అని, ఎంఐడి అంటే డిఐఎం డిమ్ అని, ఐటీకే అంటే కేఐటి కిట్ అని, ఎక్స్ఐఎం అంటే ఎంఐఎక్స్ మిక్స్, ఐఓఎల్ అంటే ఎగ్జామ్లో అలా ఇస్తే మీరు ఓఐఎల్ ఆయిల్ అని చెప్పాలి. ఐబీబీ అని అడిగితే బిఐబి బిబ్, ఓరల్ ఎగ్జామ్ అయితే. రిటర్న్ అయితే ఐబీబీ అంటే బిఐబి బిబ్ అని రాయాలి. అందుకని మీరు ఎగ్జామ్కి చదవాలి ఇవి వర్డ్స్. ఎన్ఐటి అంటే టిఐఎన్ టిన్ అని, పిఐజెడ్ అంటే జెడ్ఐపి జిప్ అని. ఓకేనా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 165. Using my and mine. Read the following sentences aloud. Make the words my with a circle and mine with a square. మై అంటేనేమో సర్కిల్ చేయమన్నాడు, మైన్ అంటేనేమో స్క్వేర్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్, WEV CAN can, GO go, IN in, MY my, CAB cab. We can go in my cab. మై అనేది ఇక్కడ ఉంది, దీనికి ఏం చేయాలి, సర్కిల్ చేయాలి. నీట్గా మై చుట్టూ సర్కిల్ షేప్ వచ్చేటట్టు ఇలా సర్కిల్ చేయండి మైకి. నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి, THESE these, PEGS specs, ARER MINE mine. These specs are mine. మైన్ అనే దానికి ఏం చేయాలి, స్క్వేర్ షేప్ వచ్చేటట్టు 4 sides ఈక్వల్గా వచ్చేటట్టు ఇలా స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ ROHAN రోహన్, HAS హ్యాజ్, MY మై, PAD ప్యాడ్. రోహన్ యాజ్ మై ప్యాడ్. ఇదిగో మైకి ఏం చేయాలి, సర్కిల్. నీట్గా ఇలా సర్కిల్ చేయండి. నెక్స్ట్ వన్, IT it, IS is, MY my, DOZ dog. It is my dog. MY మైకి సర్కిల్ ద మై. నెక్స్ట్ THIS this, BIZ big, MAP map, IS is, MINE mine. This big map is mine. మైన్ అంటే స్క్వేర్, ఇలా స్క్వేర్. మైన్కి స్క్వేర్ కదా, కొంచెం 4 sides ఈక్వల్ వచ్చేటట్టు రెక్టాంగిల్ షేప్ కాకుండా చేయండి. నెక్స్ట్ THIS this, KIT kit. ఇది HE HAS హ్యాస్, TO2 GE టికెట్, MY మై, JE జగ్. ఈ హ్యాస్ టు గెట్ మై జగ్. మైకి సర్కిల్. నెక్స్ట్ THIS దిస్, KI టికెట్, IS ఈజ్, MINE మైన్. మైన్కి దిస్ కిట్ ఈజ్ మైన్. మైన్కి ఏం చేయాలి, స్క్వేర్ ఇలా రావాలి. ఇది కూడా కరెక్ట్ కాదు, ఇంకా స్క్వేర్ ఇంకొంచెం పెరగాలి అది. నెక్స్ట్ THESE these, BUGS bugs, SAT sat, ON on, MY my, COT caught, SO so, IAM I am, SAD sat. These bugs sat on my cart, so I am sad. ఇక్కడ ఏముంది, మై ఉంది. మైకి ఏం చేయాలి, సర్కిల్. మీరు ఇలా సర్కిల్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ పేజ్ తిప్పండి, పేజ్ నెంబర్ 166. Writing my and mine. Write the words my and mine in the given
లైన్స్ గివెన్ బిలో. అక్కడ ఇచ్చిన లైన్స్లో మై అండ్ మైన్ రాయాలి. ఇది వద్దు, ఈ కర్సివ్ వద్దు, ఇదే రాయాలి. 2 times రాయండి మై అనేది నీట్గా. ఎం వై మై, వై అనేది 4th లైన్కి కూడా టచ్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఎం వై మై. అలాగే ఇక్కడ మైన్, ఎంఐఎన్ఈ మైన్, ఎంఐఎన్ఈ మైన్. నెక్స్ట్ ఇక్కడ ఎంఐఎన్ఈ మైన్. నెక్స్ట్ రైట్ అప్రాప్రియేట్ వర్డ్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ మైన్ ఇచ్చాడు, ఏది కరెక్ట్ అవుతుందో అక్కడ రాయాలి. టిహెచ్ఐఎస్ దిస్ ఐఎస్ ఈజ్ డాష్ మైన్ ఏదో ఒకటి వస్తుంది. డిఐపి డిప్ ఐఎన్ఇన్, టిహెచ్ ద సియుపి కప్, డిప్ ఇన్ ద కప్. దిస్ ఈజ్ మై డిప్ ఇన్ ద కప్, మై. ఎం వై మై. నెక్స్ట్ టిహెచ్ఏటి దట్, జెడ్ఐపి జిప్, ఐఎస్ ఈజ్ డాష్ ఎంవై మై, ఎంఐఎన్ఈ మైన్, మైన్, ఎంఐఎన్ఈ మైన్. దట్ జిప్ ఈజ్ మైన్, ఎంఐఎన్ఈ మైన్ రాయాల. నెక్స్ట్ టిహెచ్ఎస్సి దీస్, బిఐబిఎస్ బిప్స్, ఏఆర్ఈఆర్ డాష్ ఎంవై మై, ఎంఐఎన్ఈ మైన్. దీస్ బిప్స్ ఆర్ మైన్. ఇవి నావి, మైన్ అంటే నావి అని. ఎంఐఎన్ఈ మైన్ నీట్గా అలా. నెక్స్ట్ 4th one ఎస్ఐపి సిప్ ఓయిట్ అవుట్, ఓఎఫ్ ఆఫ్ డాష్ ఎంవై మై, ఎంఐఎన్ఈ మైన్ కానీ సియుపి కప్. సిప్ అవుట్ ఆఫ్ మై కప్, మై వస్తుంది మై, ఎంవై మై, ఎంవై మై. నెక్స్ట్ ఎస్హెచ్ఈ షీ, హెచ్ఏఎస్ హ్యాస్, జిఓటి గాట్ డాష్ ఎంవై మై, ఎంఐఎన్ఈ మైన్ ఏదో ఒకటి, పిఐఎన్ పిన్. షీ హ్యాస్ గాట్ మై పిన్, మై పిన్, ఎంవై మై పిన్, మై. నెక్స్ట్ డాష్ మైన్ ఏదో ఒకటి, ఎల్ఐపి లిప్, ఐఎస్ ఈజ్, పిఐఎన్కే పింక్, మై లిప్ ఈజ్ పింక్, మై. క్యాపిటల్ రాయాలి, ఫస్ట్ లెటర్ కాబట్టి ఎంవై మై, మై లిప్ ఈజ్ పింక్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 169. ఇక్కడ చూడండి, రైట్ అండ్ లెర్న్. రైట్ ద అప్రాప్రియేట్ వర్డ్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హీ హ్యాస్ టు ఫిక్స్ డాష్ జెడ్ఐపి జిప్. ఈ బ్రాకెట్లో వర్డ్స్లో ఒకటి సూటబుల్ వర్డ్ అక్కడ పెట్టాలి. హెచ్ఐఎం హిమ్మ, హెచ్ఐఎస్ ఈజ్. హీ హ్యాస్ టు ఫిక్స్ హిజ్ జిప్, హిజ్, హెచ్ఐఎస్ హిజ్, హెచ్ఐఎస్ హిజ్. నెక్స్ట్ సెకండ్ వన్ డబ్ల్యూఈవి, సిఏఎన్ క్యాన్, హెచ్ఐటి హిట్, ఏ ఎస్ఐఎక్స్6, టీఓ2, డబ్ల్యూఐఎన్ విన్ డాష్ టిహెచ్ఈఎస్సి దీస్, టిహెచ్ఈఎం దెమ్మ, కేఐటిఎస్ కిడ్స్. వీ కెన్ హిట్ ఏ6 టు విన్ దీస్ కిడ్స్. దీస్ అనేది కరెక్ట్, టిహెచ్ఈఎస్సి దీస్, టిహెచ్ఈఎస్ఈ దీస్. నెక్స్ట్ నెంబర్ 3 డబ్ల్యూఈవి, సిఏఎన్ కెన్, జిఈటి గెట్, ఏ టిఏబి ట్యాబ్, ఎఫ్ఆర్ ఫార్ హిమ్. ఇక్కడ హిమ్, ఇక్కడ బాయ్ కాబట్టి హిమ్ వస్తుంది. హర్ అంటే గర్ల్ అయితే హర్ వస్తుంది. వీ కెన్ గెట్ ఏ ట్యాబ్ ఫర్ హిమ్, హెచ్ఐఎం హిమ్, హెచ్ఐఎం హిమ్. నెక్స్ట్ నెంబర్ 4 డాష్ దే దెమ్ ఏదో ఒక వర్డ్ వస్తుంది. హెచ్ఐడి హిడ్, టిహెచ్ఈ ద, బిఏటి బ్యాట్, యుఎన్డిఈఆర్ అండర్, టిహెచ్ఈ ద, ఆర్ఈడి రెడ్, ఎంఏటి మ్యాట్ డాష్ హిట్ ద బ్యాట్ అండర్ ద రెడ్ మ్యాట్. దే ఇక్కడ చూడండి, దే వాళ్ళు ఎక్కడ, బ్యాట్ ఎక్కడుంది, రెడ్ మ్యాట్ కింద ఉంది, అక్కడ దాక్కుని ఉంది వాళ్ళు. దే హిట్ ద బ్యాట్ అండర్ ద రెడ్ మ్యాట్, వాళ్ళు దాసారండి దాన్ని. దే వాళ్ళు, టిహెచ్ఈవై, టీ క్యాపిటల్ రాయాలి, దే. నెక్స్ట్ ఐఎంఈటి మెట్ డాష్ హెచ్ఐఎం హిమ్, టిహెచ్ఈఎం దెమ్ ఏదో ఒకటే వస్తుంది, హిమ్మా దెమ్మ. ఏటి ఎట్, టిహెచ్ ద, డిఏఎం డ్యామ్, టీఓ2, జిఈటి గెట్, ఎంవై మై, ఎన్ఈటి నెట్. ఐ మెట్ డాష్ ఎట్ ద డ్యామ్ టు గెట్ మై నెట్. ఐ మెట్ దెమ్, ఇద్దరు ఉన్నారు కదా, దెమ్, టిహెచ్ఈఎం దెమ్, టిహెచ్ఈఎం దెమ్. ఇది కరెక్ట్ చేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 170. Write and learn. Write the appropriate words to fill in the blanks. This 6th ఇది అంటే కంటిన్యూ పేజ్ 5 after 6 కదా, ఇక్కడ 6 ఇచ్చాడు. ఆ ముందు పేజీలో 5 ఇచ్చాడు. టిహెచ్ఐఎస్ దిస్, హెచ్ఓటి హార్ట్, జేఈజ్ జగ్, డబ్ల్యూఐటిహెచ్ విత్, ఆర్ఈడి రెడ్, డిఓటి డాట్, ఐఎస్ ఈజ్ మయ్యా మైన్. దట్ దిస్ హార్ట్ జగ్ విత్ రెడ్ డాట్ ఈజ్ మైన్.
MINE మైన్, MINE మైన్. నెక్స్ట్ నెంబర్ 7. YOUU HAVE హ్యావ్ GOT గాట్ డాష్ మైన్ ఏదో ఒకటి వస్తుంది. SIX OIL ఆయిల్ KEGS కెగ్స్. యూ హ్యావ్ గాట్ మై 6 ఆయిల్ కెగ్స్. మై MY మై. నెక్స్ట్ HE GOT గాట్ PIN పిన్ and TAG ట్యాగ్ FR ఫర్ డాష్ హిమ్మ హర్ బ్యాగ్ BAG బ్యాగ్. ఈ గాట్ ఏ పిన్ అండ్ ఏ ట్యాగ్ ఫర్ హర్ బ్యాగ్. గర్ల్ ఉంది కదా ఇక్కడ, హర్ వస్తుంది, హిమ్ కాదు, హర్. HER హర్, HER హర్. నెక్స్ట్ MY మై GOT DAD డాడ్ GOT గాట్ JAM జామ్ and BUN బన్ FR ఫర్ డాష్ MUM మమ్. HIS హిజ్ HIR హర్. మై డాడ్ గాట్ జామ్ అండ్ ఏ బన్ ఫర్ హిజ్ మమ్, అతడు మమ్, హిజ్. HIS హిజ్ వస్తుంది, హిజ్. నెక్స్ట్ డాష్ THES దీస్, THEY దే. 2 wordsలో ఒకటి కరెక్ట్ అవ్వాలి. KIDS కిడ్స్, HAVE హ్యావ్, TO2 FIX ఫిక్స్, TH ద, RIM రిమ్, OF ఆఫ్ MY మై, BLUE బ్లూ, BAN వ్యాన్. దీస్ కిడ్స్, దీస్ ఇద్దరు ఉన్నారు కదా, దీస్ కిడ్స్ హ్యావ్ టు ఫిక్స్ ద రిమ్ ఆఫ్ మై బ్లూ వ్యాన్. దీస్. T క్యాపిటల్ THESE దీస్. ఓకేనా. నెక్స్ట్ పేజ్ చూడండి. See this పేజ్ నెంబర్ 171. రీడ్ విత్ మీ. రీడ్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. మార్క్ ద వర్డ్స్ దే, దెమ్, హిజ్, హర్, హిమ్, దీస్, దోస్, దిస్ యూజ్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్ యూజింగ్ యువర్ ఫేవరెట్ షేప్. ఏదైనా నీ ఫేవరెట్ షేప్తో, ఒక షేప్తో దే. ఇక్కడ చూడండి, దే అనే వచ్చిన చోట, దే అనే చోట దెమ్ము, హిజ్జు, హర్, హిమ్ము, దీజు, దోజు, దిస్. చూడండి. THEY దే ఆర్, యార్, NOT నాట్, WET వెట్. దే ఆర్ నాట్ వెట్. దే అనేది వచ్చింది కదా, ఇక్కడ ఏం చేయాలి మీరు? ఫేవరెట్ షేప్. నా ఫేవరెట్ షేప్ సర్కిల్. మీరు ఏదో ఒకటి పెట్టుకోండి, నేను సర్కిల్ పెట్టుకుంటున్నాను. ఇది మీరు ఏది షేప్ ఇష్టమైతే ఆ షేప్తో అలా ఆ షేప్ పెట్టండి ఆ వర్డ్కి. నెక్స్ట్ IAM ఐఆమ్, యాజ్, BIZ బిగ్, AS యాజ్, THEM దెమ్. I am as big as them. దెమ్కి సర్కిల్. నెక్స్ట్ దోస్, THYS దోస్, LIDS లిడ్స్, ARR HOT హార్ట్. దోస్ లిడ్స్ ఆర్ హార్ట్. దోస్కి కూడా నేను సర్కిలే. నెక్స్ట్ HAVE హ్యావ్, GOT గాట్, HER హర్, PET పెట్. హర్ ఇక్కడ చూడండి, హర్ కూడా సర్కిల్ పెడుతున్నాను నేను, హర్కి. నెక్స్ట్ WEE HAVE హ్యావ్, GOT గాట్, HAM హిమ్, PEN పెన్. వీ హ్యావ్ గాట్ హిమ్ ఏ పెన్. హిమ్ ఇక్కడ చూడండి, హిమ్కి సర్కిల్. నెక్స్ట్ THES దీస్, TINS టిన్స్, ARR WET వెట్. దీస్ టిన్స్ ఆర్ వెట్. దీస్కి హియర్ దీస్, కాబట్టి దీస్కి సర్కిల్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ HER హర్, BIZ బిగ్, LIP లిప్, CAN కెన్, SIP సిప్. హర్ బిగ్ లిప్ కెన్ సిప్. హర్ హియర్, హర్ కూడా సర్కిల్ చేస్తాను. నెక్స్ట్ THIS దిస్, IS ఈజ్, MY మై, BIB బిబ్. దిస్ ఈజ్ మై బిబ్. దిస్ హియర్, దిస్కి సర్కిల్. నెక్స్ట్ THYS దోస్, YAMS yams, ARR MINE mine. These yams are mine. These की circle. Next HIS his, PIZ pig, MET met, VET wet. His pig met a wet. His की circle చేయాలి. ఇదిగోండి his. హిజ్కి సర్కిల్. ఇలా మీరు సర్కిల్ షేప్ కాకపోయినా ఏ షేప్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చు. వాటికి అయితే చూసి చేయండి. నేను ఎందుకు విడిగా లెటర్స్ వర్డ్ చదివి కలిపి సెంటెన్స్ చదువుతున్నానంటే మీకు కూడా అదేంటి అర్థమవుతుంది. చిన్నపిల్లలని చదువుతున్నాను, మీరు కూడా అలా చదవటం నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 172.
over the under. Color the objects that are over the tree with blue color and the objects that are under the tree with brown color. ఓవర్ ద ట్రీ, ఒక ట్రీ ఉంది, ట్రీకి పైన ఉన్నవి ఓవర్ అనమాట. ఇవేంటి? బోర్డు, క్లౌడ్స్, ఏరోప్లేన్. ఇవి ఎలా ఉన్నాయి? పైన ఉన్నాయి. కాబట్టి ఇటు కలర్స్ ఏం చేయాలంట? బ్లూ కలర్ చేయమన్నాడు. ఇక్కడ ఇచ్చాడు బ్లూ కలర్. దీనికి బ్లూ 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 హోంవర్క్ అని పెట్టుకోండి. ఇది హోంవర్క్, మీకు కలర్ చేయండి. అలాగే అండర్ ద ట్రీ, అండర్ ద ట్రీ ఏమున్నాయి? మంకీ, బాల్, ర్యాబిట్ ఉన్నాయి. వాటికి ఏం చేయమన్నాడు? విత్ బ్రౌన్ కలర్ చేయమన్నాడు. బ్రౌన్ కలర్. వీటికి ఇది మంకీకి బ్రౌన్, బాల్కి బ్రౌన్, ర్యాబిట్కి బ్రౌన్ కలర్ చేసి మమ్మీ వాళ్ళతో ఎలా చేశారో స్టార్స్ పెట్టించుకోండి. అయితే కలర్ దాటి బయటికి రాకుండా నీట్గా చేయండి. దీనికేమో బ్లూ, ఈ 3 ఆబ్జెక్ట్స్కి, ఈ 3 ఆబ్జెక్ట్స్కి బ్రౌన్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 175. What the picture says. Complete the sentences by writing the words matching with the picture. Now read the complete lines aloud. అక్కడ పిక్చర్ని బట్టి ఆ వర్డ్ రాయమన్నాడు. ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతాయంట. ఫస్ట్ వన్ టీహెచ్ ద, ఇది ఎవరు? కిడ్. ద కిడ్, బాయ్ కదా, చిన్నపిల్లడు కదా, కిడ్ అంట. కేఐడి కిడ్. ద కిడ్ హిడ్ అండర్ ద కాట్. సిఓటి కాట్. సిఓటి కాట్. అక్కడికి ఆ లైన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ హెచ్ఈహి, హెచ్ఏడి హ్యాడ్. ఏ, ఈ ఫ్రూట్ నేమ్ ఏంటి? ఫిగ్. ఎఫ్ఐజి ఫిగ్. ఎఫ్ఐజి ఫిగ్. అండ్ ఏ అండి, అండ్ ఏ యామ్. వైఏఎం యామ్. వైఏఎం యామ్. హీ హ్యాడ్ ఏ ఫిగ్ అండ్ ఏ యామ్. అదొక లైన్. నెక్స్ట్ లైన్ టిఏఎం టిమ్. హెచ్ఐటి హిట్. ఏ 6. ఎస్ఐఎక్స్ 6. ఎస్ఐఎక్స్ 6. TO2 WIN విన్. అక్కడ వరకు ఒక లైన్ ఒక సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ హెచ్ఈహి GOT గాట్. ఏ RIM రిమ్. RIM రిమ్. టిమ్ హిట్ ఏ 6 టు విన్. హీ గాట్ ఏ రిమ్. అదొక లైన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ HAS హిజ్. ఇదేంటిది పిక్చరు? క్యాట్. CAT క్యాట్. GOT గాట్. ఏ బిబ్. BIB బిబ్. BIB బిబ్. AND అండ్ ఏ. BAS బ్యాగ్. THAT దట్. HAS హ్యాస్. ఏ జిప్. ZIP జిప్. ZIP జిప్. హిజ్ క్యాట్ గాట్ ఏ బిబ్ అండ్ ఏ బ్యాగ్ దట్ హ్యాస్ ఏ జిప్. అదొక లైన్ కంప్లీట్ అయింది. నెంబర్ 5 THE ద. CAT క్యాట్. PIT బిట్. HIS హిజ్. ద క్యాట్ బిట్ హిజ్ లిప్. LIP లిప్. LIP లిప్. అక్కడికి ఆ లైన్స్ కంప్లీట్ అయ్యాయి. స్టార్స్ పెట్టించుకోండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 174లో కొంచెం ఇది ఇబ్బందిగా ఉంటుంది, కానీ చూడండి. ఫైండ్ ద వర్డ్స్. ఫైండ్ దెమ్. దెమ్, దోస్. దెమ్ అనేది, దోస్ అనేది, దే అనేది, దీస్, మైన్, మై అనే వర్డ్స్. అండ్ మార్క్ దెమ్ విత్ ఎనీ షేప్ ఇన్ ద గ్రిడ్ గివెన్ బిలో. 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, స్క్వేర్ ఇచ్చాడు, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్టారు, సిలిండర్ షేపు, నెక్స్ట్ ఓవెల్, క్యూబు, మళ్ళీ ట్రయాంగిల్, హార్ట్ షేప్ ఇచ్చాడు. వీటిల్లో మీకు ఏది వీలుగా ఉంటే అది అక్కడ ఐడెంటిఫై చేసి వర్డ్స్ అది సర్కిల్ చేయమన్నాడు. ఏదైనా చేయమన్నాడు, షేప్స్ పెట్టమన్నాడు. ఇక్కడ ఒకటి హిజ్ అనే దానికి ఇచ్చేసాడు. ఇక్కడ హిజ్ అనేది ఏం ఇచ్చాడు? ఎగ్జాంపుల్ ఓవెల్ షేప్లో ఇచ్చాడు. మీకు ఏది వీలుగా ఉంటే అది చెప్పండి. ఫస్ట్ దెమ్ అనేది మనం టిక్ పెట్టుకుని అది చేద్దాం. THEM దెమ్. చూడండి ఫస్ట్ లైన్లోనే ఇక్కడ ఉంది THEM దెమ్. నేను రెక్టాంగిల్ షేప్ పెడతాను. నాకు రెక్టాంగిల్ షేపు నేను చేస్తాను. సారీ, మీకు మీ ఇష్టమైన షేప్ దానికి పెట్టుకోండి. ఆ వర్డ్స్కి రెక్టాంగిల్ షేప్ ఇది. దిస్ ఈజ్ రెక్టాంగిల్ షేప్ నేను పెట్టాను. దెమ్. దెమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దోజ్ అనేది ఎక్కడుందో చూసుకుందాం. దోజ్. దోజ్ అనేది ఎక్కడుందనేది చూద్దాం. ఇది ఇక్కడ చూడండి. లాస్ట్ నుంచి పైన 1, 2, థర్డ్ లైన్లో ఫస్ట్ లెటర్ బి దగ్గర కాకుండా టీ, సెకండ్ లెటర్ టీ దగ్గర నుంచి చూడండి. THOSE దోజ్. రెక్టాంగిల్ షేప్ నేను దోజ్. ఇది అయిపోయింది. దోజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దే, THEY దే. దే అనేది ఎక్కడుందో చూడాలి, చెక్ చేయాలి.
ఇదిగోండి ఇక్కడే ఉంది. ఫస్ట్ లైన్లో ఇటు ఎక్స్ తర్వాత THEY దే, ఇలా రెక్టాంగిల్ షేప్ దే, అది దే. దే కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీస్ ఎక్కడ ఉందనేది చూద్దాం. దీస్ ఇక్కడ ఉంది. లాస్ట్ లైన్లో ఫస్ట్ నుంచి డౌన్కి THESE దీస్. ఇలా దీస్ కూడా కంప్లీట్ అయింది. మైన్ MINE మైన్ అనేది చెక్ చేద్దాం. మైన్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. ఇదిగో చూడండి, లాస్ట్ నుంచి సెకండ్లో ఈ లాస్ట్ ఇటు నుంచి చూసుకుంటే ఇటు రివర్స్లో చూసుకుంటే వస్తుంది ENIM, ఇక్కడ నుంచి MINE మైన్. నేను అన్ని రెక్టాంగిల్ షేప్ వేస్తున్నాను, మీరు మీకు ఇష్టమైన షేప్ కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ MY మై ఒకటి మిగిలింది. మై అనేది ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. MY మై ఇక్కడ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్లో EWQZX నాకు ఇక్కడ ఉంది. MY మై రెక్టాంగిల్ షేప్ ఇచ్చాను. చూడండి, 1 ఇది ఇక్కడ తీసేయండి. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 ఇచ్చాడు. 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 కంప్లీట్ అయినాయి. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చూడండి. సీ దిస్ పేజ్ 175. మై ఓన్ స్టోరీ. కేర్ఫుల్లీ లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో అండ్ క్రియేట్ యువర్ ఓన్ స్టోరీ. రైట్ ఇన్ ద షేప్ స్పేస్ ప్రొవైడెడ్. అక్కడ స్పేస్ ఇచ్చాడు, ఆ స్పేస్లో నుంచి అక్కడ రాయమన్నాడు. కింద లైన్స్ ఇచ్చాడు, ఆ లైన్స్లో మీరు ఒక స్టోరీ క్రియేట్ చేయాలి. ఆ పిక్చర్స్ని బట్టి రాయాలి. నేను రాస్తాను, నాతో పాటే మీరు కూడా స్టోరీ నీట్గా రాయండి. ఓకేనా? ఇక్కడ ఏముంది, ఒక మ్యూజిక్ బాక్స్ ఉంది, క్యాట్ ఉంది, క్యాట్ చేతిలో ఫిగ్ ఉంది, ఆయిల్ కెగ్ ఉంది, ఒక మ్యాట్ ఉంది, మ్యాట్ మీద ఒక గర్ల్ కూర్చుని ఉంది, అక్కడ ఒక పెగ్ ఉంది, బగ్స్ ఉన్నాయి, ఒక బిన్ ఉంది, ఆ బిన్లో ఒక పిగ్ ఉంది. ఓకేనా? ఆ క్యాట్ ఏం చేస్తుంది? డ్యాన్స్ చేస్తుంది. ఫస్ట్ దాని గురించి రాద్దాం. ద క్యాట్ THE ద, ఫింగర్ డిస్టెన్స్ ఇచ్చి నీట్గా రాయండి. CAT క్యాట్, డ్యాన్స్ DANCE డ్యాన్స్. ఎక్కడ దేని మీద చేస్తుంది? ఆయిల్ కెక్ మీద, అందుకని ఆన్ పెట్టాలి పైన కాబట్టి. ON ఆన్. THE ద, ఫింగర్ డిస్టెన్స్ ఇచ్చి రాయాలి. OIL ఆయిల్. KEG కెగ్. KEG కెగ్. ద క్యాట్ డ్యాన్స్ ఆన్ ద ఆయిల్ కెగ్. ఏం చేస్తుంది? ఇంకా అది లిజనింగ్ ద మ్యూజిక్ వింటుంది. అండ్ ఇక్కడ రాయండి AND అండ్. నెక్స్ట్ లైన్లో లిజనింగ్ ద మ్యూజిక్. లిజనింగ్ అంటే వినటం. LISTENING listening. Take finger distance. THE the, take finger distance. Music MUSIC మ్యూజిక్. అక్కడికి ఒక లైన్ కంప్లీట్ అయ్యింది. దాని చేతిలో ఏముంది? ఫిగ్ ఉంది. ఇట్ గాట్ ఫిగ్. క్యాపిటల్ IT ఇట్ గాట్ GOT గాట్ ఫిగ్ FIG ఫిగ్. ఫింగర్ అంటే డాట్ పెట్టండి. ఇట్ గాట్ ఫిగ్. తర్వాత అక్కడ ఎవరున్నారు? ఇంకా ద గర్ల్ అండ్ ద పిగ్ ఎంజాయింగ్ ద క్యాట్ డ్యాన్స్. క్యాట్ డ్యాన్స్ని వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ దా రాయాలి. ఇది ఇక్కడ THE ద గర్ల్ GIRL గర్ల్ AND అండ్. ఇంకెవరు చేస్తున్నారు? ఇక్కడ ద పిగ్ అండ్ ద పిగ్ అండ్ ద PIG పిగ్. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎంజాయ్ ENJOY ఎంజాయ్. ద THE ద
టీహెచ్ఈ ద క్యాట్ డ్యాన్స్. ఎవరిది క్యాట్ డ్యాన్స్ ఎవరు చేస్తున్నారు? క్యాట్ కదా. క్యాట్ DANCE డ్యాన్స్. అక్కడికి ఆ లైన్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ద పిగ్ హిడ్ ఇన్ ద బిన్. పిగ్ ఎక్కడుంది? బిన్లో దాక్కుని ఉంది. దాక్కుని మూత పైకి లేపి మరీ చూస్తుంది. అందుకని ఇంకో లైన్ పెడదాం. ద THE ద పిగ్ PIG పిగ్ HID హిడ్ HID హిడ్ IN ఇన్ THE ద BIN బిన్. ద పిగ్ హిడ్ ఇన్ ద బిన్. అలాగే బగ్స్ ఎక్కడున్నాయి? అండర్ ద బిన్. బిన్ కింద ఉన్నాయి అన్ని. బిగ్ దగ్గరగా బిన్ కింద అన్నీ ఉన్నాయన్నమాట. దీస్ బగ్స్ ఆర్ అండర్ ద బిన్. దీస్ ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా, దీస్ పెట్టాలి. THESE దీస్ BUGS బగ్స్. ARER అండర్ UNDER అండర్ THE ద BIN బిన్. ఇక్కడికి స్టోరీ కంప్లీట్ అయ్యింది. ద క్యాట్ డాన్స్ ఆన్ ద ఆయిల్ కెగ్ అండ్ లిజనింగ్ ద మ్యూజిక్. ఇట్ గాట్ ఫిట్. ద గర్ల్ అండ్ ద పిగ్ ఎంజాయ్ ద క్యాట్ డాన్స్. ద పిగ్ హిడ్ ఇన్ ద బిన్. దీస్ బగ్స్ ఆర్ అండర్ ద బిన్. నీట్గా రాయండి. మీరు ఒక 2 days టైం తీసుకునైనా, రేపు సండే కాబట్టి టైం తీసుకునైనా సరే మీకు నేను ఇది పంపిస్తాను. ఇది పంపించినప్పుడు మీరు కొంచెం లేట్ అయినా సరే నాకు వర్క్ పెట్టండి. ఇంతటితో ఈ బుక్ అయిపోయిందమ్మా, కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మ్యాథ్స్కి ఒక క్లాస్కి ఈ బుక్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 3 books కంప్లీట్ అయిపోయినాయి. 4th book స్టార్ట్ చేస్తాను. సెకండ్ బుక్, బిగ్ బుక్లో సెకండ్ బుక్లో 4th one స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇంగ్లీష్ క్లాస్ ఇస్ ఓవర్. థ్యాంక్ యూ.